ఎన్బీకే 111 చిత్రం కంటే ఎన్బీకే 112 పైనే ఎక్కువ ఒత్తిడి. సీమ నేపథ్యంలో మునుపటి సినిమాలను గుర్తు చేసేలా రొటీన్ కథతో వస్తే అది నేటి ట్రెండ్కు అస్సలు సూట్ కాదు. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి తరహా సీమ యాక్షన్ని చూపించినా మెప్పించడం కష్టమే. స్క్రీన్ ప్లే వైవిధ్యం, ట్విస్టులతో గోపీచంద్ గట్టిగానే ప్లాన్ చేశారనే టాక్. సేఫ్ జోన్లో పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో గోపీచంద్ మల్లేని సినిమా. రొటీన్ మాస్ ఎలివేషన్స్కు భిన్నంగా బాలకృష్ణలోని సరికొత్త నటుడిని ఎలా ప్రజెంట్ చేస్తారనే ఒత్తిడిలో కొరటాల శివ. ఇటీవలి కాలంలో అగ్ర హీరోల సినిమాలపైన ట్రెండ్ సెటర్ చిత్రాలు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ స్థాయి మేకింగ్, సరికొత్త స్క్రీన్ ప్లే ఫార్మాట్, ఎమోషనల్ కంటెంట్ వంటి అంశాలు ప్రేక్షకుల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఒక పరిశ్రమలో ఒక గొప్ప మైలురాయి లాంటి సినిమా వచ్చి వెళ్ళాక ఆ తర్వాత వచ్చే అగ్ర హీరోల సినిమాల నుంచి కూడా ప్రజలు అదే స్థాయి కంటెంట్ని ఆశిస్తున్నారు. అంతకంటే తక్కువ స్థాయి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు అస్సలు అంగీకరించట్లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం, కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. సరికొత్త స్క్రీన్ ప్లే ఫార్మాట్, వినూత్నమైన యాక్షన్ ఎలిమెంట్స్ ఉండాలని డిమాండ్. ఫ్యాన్స్ లో రియలిజం, సరికొత్త అట్రాక్షన్ పట్ల ఆసక్తి. బాలకృష్ణ లైనప్ లో ఉన్న చిత్రాలపై ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో ఇంట్రెస్టింగ్ చర్చ. ఇక స్టోరీలోకి వెళ్తే, వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఎంతో జోష్తో నటిస్తోన్న నందమూరి బాలకృష్ణ నుంచి కేవలం మాస్ ఎంటర్టైనర్లనే ఆశించిన అందులో సరికొత్త స్క్రీన్ ప్లే ఫార్మాట్, వినూత్నమైన యాక్షన్ ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవలి కాలంలో మాస్ అభిమానుల్లో సైతం ఈ తరహా రియలిజం, సరికొత్త అట్రాక్షన్ పట్ల బాగా ఆసక్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ లైనప్లో ఉన్న చిత్రాలపైన ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111 చిత్రం కంటే కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్న ఎన్బీకే 112 ప్రాజెక్ట్ పైనే ఎక్కువ ఒత్తిడి కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు రొటీన్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా అత్యున్నత స్థాయి కంటెంట్ను ఆశిస్తూ ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే కొరటాల ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో కంటెంట్ స్థాయి, స్క్రీన్ ప్లే ఫార్మాట్ అత్యంత ఇంటెన్స్ వేలో ఉండాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా రెగ్యులర్ మాస్ మసాలా యాక్షన్ సినిమాల కంటే భిన్నంగా కొరటాల శివ ఈ చిత్రంలో బాలయ్యను ఎలా చూపిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. సోషల్ మీడియా డిబేట్ల ప్రకారం కొరటాల ఈ సినిమాను రాయలసీమ బ్యాక్డ్రాప్లో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సీమ నేపథ్యం అనగానే బాలకృష్ణ మార్క్ పవర్ఫుల్ యాక్షన్ గుర్తొచ్చినా, మునుపటి సినిమాలను గుర్తొచ్చేలా రొటీన్ కథతో వస్తే అది నేటి ట్రెండ్కు అస్సలు సూట్ కాదు. అందుకే ఇప్పుడు కొరటాల శివ ఈ నేటి తరం ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త కంటెంట్ను ఎలా పుల్ చేస్తాడు, ఎలాంటి సరికొత్త కథనంతో మెప్పిస్తాడు అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలయ్య నుంచి కేవలం రొటీన్ మాస్ ఎలిమెంట్స్ మాత్రమే తెరపైన చూపిస్తే ఇప్పుడు పనవ్వదని విశ్లేషిస్తున్నారు. ఓటీటీ కంటెంట్లో వైవిధ్యం, డిజిటల్ మాధ్యమాల్లో వెరైటీని ఆస్వాదిస్తోన్న ప్రజలకు ఇంకా సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి తరహా సీమ యాక్షన్ని చూపించినా మెప్పించడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు. ఇక మరోవైపు ఎన్బీకే 111 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మల్లేని మాత్రం అభిమానులు బాలయ్య నుంచి పక్కాగా ఏం ఆశిస్తారో అలాంటి కంటెంట్ని ఎంపిక చేసుకొని చిత్రీకరణను వేగంగా పూర్తి చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్తోనే గోపీచంద్ మల్లేని మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కథనే ఎంపిక చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే స్క్రీన్ ప్లే వైవిధ్యం, ట్విస్టులతో గోపీచంద్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఈ సినిమా ముంబై మాఫియా బ్యాక్డ్రాప్లో సాగుతోందని, ఇందులో బాలయ్య ఒక శక్తివంతమైన డాన్ పాత్రలో కనిపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ను అభిమానులు ఇప్పటికే ఒక పెద్ద స్థాయిలోనే ఊహించేసుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే గోపీచంద్ మల్లేని సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో సేఫ్ జోన్లో సాగుతుందనడంలో దానిపైన పెద్దగా ఒత్తిడి కనిపించడం లేదు. కానీ
కొరటాల శివ సినిమా అనగానే కథలో సామాజిక అంశంతో పాటు ఇంటెన్స్ డ్రామా ఆశిస్తారు. అందుకే రొటీన్ మాస్ ఎలివేషన్లకు భిన్నంగా బాలకృష్ణలోని సరికొత్త నటుణ్ణి కొరటాల ఎలా ప్రజెంట్ చేస్తారనే భారీ అంచనాలే ఎన్బీకే 112 పైన ఈ స్థాయి ఒత్తిడిని పెంచేలా చేశాయి. ఈ ఇద్దరు దర్శకులు బాలయ్య జోష్ను బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా వాడుకుంటారో చూడాలి.